పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు. మా పార్టీ అధ్యక్షులు సినిమా రిలీజ్ అయినప్పుడు మేము ప్రమోట్ చేసుకోకుండా వాళ్ళ సినిమాని మేము ప్రమోట్ చేస్తామా? మాకేం అవసరం? ఖచ్చితంగా అది ప్రజల్లోకి వెళ్ళాలి. సబ్జెక్ట్ అటువంటిది, హిస్టారికల్ ఫిక్షన్, అది ప్రతి ఒక్కరు చూడాలని మేము డెఫినెట్గా ఆ విధంగా ప్రమోట్ చేస్తాం. మన సమాజంలో ఈ రోజున ఒక యాసెట్గా మారింది ఈ రైస్ కార్డ్ అనేది. చాలామందికి దాని విలువ మనం పోల్చలేం. ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు, అడ్రస్లు, ఇదే ఒక గుర్తింపు కార్డుగా మారింది మనకి రాష్ట్రంలో. సో పిల్లల చదువు విషయంలో కానివ్వండి, హౌస్ లోన్స్ విషయంలో కానివ్వండి, ప్రభుత్వం చేస్తున్న ఏ సంక్షేమ పథకంలో అయినా కానివ్వండి, అందరూ ఆధారపడేది మన రైస్ కార్డుల మీదే. కాబట్టి సంఖ్య ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ మందికి ఆ లబ్ధి కలగాలని ఒక ప్రయత్నం ప్రభుత్వం నిరంతరం చేస్తూనే ఉన్నాం. సో మేము కూడా పూర్తి చేస్తాం. మేము ఈ కార్యక్రమం ప్రారంభం చేసే ముందు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,22,00,000 కుటుంబాలు దీన్ని ఉపయోగించుకుంటాయి అనుకుని మేము ప్లాన్ చేసి బడ్జెట్ చేసుకున్నాం. మేము కేవలం డెత్ కేసెసే తొలగిస్తామండి. దాని వరకు మేము ఆ ప్రక్షాళన డెత్ కేసెస్ వరకు చేస్తాం. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ విధంగానే ఇప్పటివరకు మన రాష్ట్రంలో 3,56,231 రైస్ కార్డ్స్ మేము ఆ విధంగా డెత్ కేసెస్ తొలగించగలిగాం. చేర్చాం కదా, మీకు అదే చెప్తున్నా కదా. మీకు కొత్త అప్లికేషన్ల ద్వారా 9,87,644 మంది చేరగలిగారు. సో వాళ్ళందరికీ మనం అర్హత కల్పిస్తున్నట్టే కదా. కార్డు పోగొట్టుకుంటే ఫ్రెష్గా వాళ్ళు అప్లై చేసుకోవాలి కొత్త కార్డు కోసం. సేమ్ GSWSలో మీరు అప్లై చేసుకుంటే ఇమీడియట్గా ఇస్తారు. నేను ఇందాక అన్నట్టు గుర్తింపు కార్డుగా మారిపోయింది. సో ఏ ఫెసిలిటీస్కి మీరు ఏ సర్వీసెస్ కోసం ఏ కార్డు వాడుకోవాలి, ప్రత్యేకంగా ఆరోగ్య సమస్యలపైన హెల్త్ కార్డు వస్తే బాగుంటుంది అనేది చర్చ జరుగుతుంది. గ్రేటర్ పార్టిసిపేషన్, గ్రేటర్ డిబేట్ ఇస్ అవసరం. అది అయిపోయినాక తప్పకుండా మాకు నిర్ణయం తీసుకుందాం. మా లీగల్ మెట్రాలజీ విభాగాన్ని మేము ప్రత్యేకంగా ఇంకా బలపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ పెట్రోల్, డీజిల్ ఇతర రాష్ట్రాల నుంచి సుంకం లేకుండా తీసుకొచ్చి మన ఇబ్బంది పెట్టడం, మన ప్రాంతాల్లో కూడా వాటిని అమ్మడం అనేది మా దృష్టికి వచ్చింది. వినియోగదారుడికి ఆ క్వాలిటీ మెయింటైన్ చేసేటట్టు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా దానిపైన కూడా ఒక ఫోకస్గా మేము ముందుకెళ్ళడానికి ఒక ప్రయత్నం ఈ సంవత్సరం చేయబోతున్నాం డెఫినెట్గా.